హాయ్ ఫ్రెండ్స్, రాయల్ బొటానిక్ గార్డెన్ని మీకు బాగా చూపిద్దామని కొంచెం పెద్ద వీడియో చేశాను. జాగ్రత్తగా వినండి. ఇది చూసారా, జేడు చెట్టు. మనం చిన్నదే జేడు అనుకుంటామా, పెద్ద వృక్షంలాగా అయిపోయింది. అలాగే ఎన్నో సకులెంట్ ప్లాంట్స్ ఇంత ఇంత పెద్ద పెద్ద చెట్లు అయిపోయి అసలు నేను చెప్పడానికి వీల్లేదనమాట. ఎన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయి అక్కడ. ఇదంతా పెద్ద పెద్ద ఇంజనీర్స్ దీన్ని ప్లాన్ చేసి ఈ గార్డెన్ని తయారు చేస్తారు. ఏ మొక్కలు ఎట్లా పెరుగుతాయి, ఏ సాయిల్లో పెరుగుతాయి, ఏ వాటర్ దీనికి పడుతుంది అని చూసుకొని ఆ మొక్కల్ని వీళ్ళు ఇక్కడ పెంచుతారనమాట. ఇప్పుడు గార్డెనింగ్ అనేది ఎన్విరాన్మెంట్కి చాలా అవసరం. ఎందుకంటే ఫ్యూచర్ అంతా పొల్యూషన్ ఎక్కువైపోయి మన జనరేషన్, మన మనవరాళ్ళు అందరూ కూడా బాగుండాలి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మొక్కలు బాగా పెంచితే భూమిలోని మట్టిని పట్టి ఉంచడమే కాకుండా అది చక్కగా మనకి మంచి ఆక్సిజన్ ఇస్తుంది, ప్యూరిఫై చేస్తుంది. గాలిలో ఉన్న పొల్యూషన్ అంతా ప్యూరిఫై చేసి మనకి మంచి ఆక్సిజన్ ఇస్తుంది. అసలు ఈ ప్రకృతికి మొక్కలు చాలా అవసరం అనమాట. ఆ అవసరాన్ని ప్రతి ఒక్కళ్ళు గుర్తించి ఇంటి చుట్టూ కొంచెం ప్లేస్ ఉన్నా సరే మొక్కలు పెంచడం అలవాటు చేసుకోవాలి. మొక్కలు చూసినప్పుడు మనసుకి ఎంత ఆహ్లాదంగా ఉంటుంది. ఒక చిన్న పువ్వు పూసినా, ఒక చిన్న కాయ కాసినా ఎంత పొంగిపోతామో అసలు అది వేసుకుంటేనే కానీ తెలియదు అనమాట మీకు. మొక్కలు ఏంటండి పురుగులు వస్తాయని కొంతమంది అనుకుంటారు, కానీ పురుగులు కూడా ఈ భూమి మీద ఒక జీవులే. అన్నీ పురుగులు, రకరకాల జంతువులు, జీవులు అన్నీ ఉంటేనే సమతుల్యం బాగుంటుంది భూమికి. మనం ఒక్కళ్ళమే ఉండాలి, ఇంకేది ఉండకూడదు అనుకుంటే మనిషి ఒక్కళ్ళే ఉండిపోతే పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోతుందనమాట. కానీ మొక్కలు ఎంత ఎక్కువైతే అంత పొల్యూషన్ తగ్గుతుంది. అదే అనమాట డిఫరెన్స్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మొక్కలు పెంచడానికి ట్రై చేయాలి. అలాగే చదువులో కూడా ఇప్పుడు సస్టైనబుల్ ఇంజనీర్స్ అని వస్తున్నారు. అవేంటంటే ఈ మొక్కల్ని ఎట్లా పెరుగుతాయి, వీటి వాతావరణం ఎలా ఉంటే ఏ మొక్కలు పెరుగుతాయి, సాయిల్ ఏంటి, వాటర్ ఏంటి, ఇవన్నీ చెక్ చేసి వాళ్ళన్నీ అగ్రికల్చర్లో ఏది బాగా పెరుగుతుంది అనే దాన్ని వాళ్ళు రీసెర్చ్ చేసి ఇవన్నీ చేస్తారన్నమాట. ఇంజనీరింగ్ చేస్తే అసలు వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎప్పుడు మామూలు ఇంజనీరింగ్, కంప్యూటర్స్ ఇవే కాకుండా అసలు ఆ సస్టైనబుల్ ఇంజనీర్స్కి మంచి ఆఫర్స్ ఉంటాయి. ఫ్యూచర్ జనరేషన్ అంతా అసలు ఈ సస్టైనబుల్ ఇంజనీరింగ్లోనే ఉందన్నమాట. కాబట్టి దానికి కూడా అందరూ ఆలోచించుకోవాలి, మొక్కల్ని ప్రేమించాలి. అవి మనకి బోల్డ్ ప్రేమని పంచుతాయి, మన జీవితానికి కావలసిన ఎంతో ఆక్సిజన్ని మనకి ఇస్తాయి. ఏమీ ఆశించకుండా మనకి ఎంతో సాయం చేసేవి మొక్కలే. వాటిని చూసి మనం నేర్చుకోవడమే కాదు, కనీసం వాటిని పెంచాలి కదా. అందుకే ప్రతి ఒక్కళ్ళు మొక్కలు పెంచడం మాత్రం అలవాటు చేసుకోండి. పువ్వులు పూస్తే ఇంకెంత కన్నుల విందుగా ఉంటుంది. చూడండి పువ్వు ఎంత అందంగా ఉందో. ఆస్ట్రేలియాలో కానీ అమెరికాలో కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఊరి మధ్యనే కొంత ఒక 5 to 10 acres తీసుకొని దాంట్లో పెద్ద వృక్షాలను పెంచుతారు. అంటే వృక్షాల తాలూకా పార్క్ అనుకోవచ్చు మనం. అంత ఊరి మధ్యలో ఈ అడవేంటి అని మనం అనుకుంటాం, కానీ అది అడవిలాగా వాళ్ళు పెంచుతారు. అంతే. మనం ఒక్కసారి ఆ అడవిలోకి వెళ్ళామంటే ఫుల్ ఆక్సిజన్ అలా పీల్చుకోవచ్చు అనమాట. అలాగే ఒక అడవిలోకి వెళ్ళిన ఫీలింగ్ కూడా ఉంటుంది. ఎంత బాగుంటుందో అసలు. తర్వాత సైంటిస్టులు కనిపెట్టారు, అప్పుడెప్పుడో మీరు వినే ఉంటారు, మ్యూజిక్ పెడితే చెట్లు డ్యాన్స్ చేస్తాయని. తర్వాత ఆ మధ్య ఒక సైంటిస్టు, ఆయన పేరు మర్చిపోయాను, ఆయన చెప్పారనమాట, మొక్కలు మన మాటలు వింటాయట. అలాగే అవి నీళ్లు ఎండిపోయిన టైంలోని నీళ్లు వేస్తారా, నీళ్లు కావాలని అరుస్తాయంట. కానీ వాటి భాష కానీ వాటి సౌండ్ కానీ మన చెవులకి సోకదనమాట. కాబట్టి మొక్కల మీద మనం ఎంత ప్రేమిస్తే అవి మన అంతకన్నా ఎక్కువ ప్రేమిస్తాయి. ఈ భూదేవి తల్లికి మీద ఒక్క మొక్క మనం వేసామనుకోండి, ఒక్క శిశువుని మనం సృష్టించినట్టే కదా. అంటే మనం ఎంత సృష్టికర్తలం. మీరు సృష్టికర్త అవ్వాలంటే ఇన్ని మొక్కలను పెంచుతూ ఉండండి. భూదేవి ఒడిలో మొక్కల శిశువులని అలా పుట్టిస్తూ ఉండండి. ఎంత ఆనందంగా భూదేవికి మనకు కూడా ఎంతో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్ని ఇచ్చే ఈ మొక్కల్ని ప్రతి ఒక్కళ్ళు పెంచాలని నేను ఆశపడుతున్నాను.